వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను గచ్చిబౌలిలోని అలోవియా హెల్త్ కేర్ సెంటర్లో ఉన్నాను. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ భవానీ గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. మ్యామ్, ఎక్కడికి వెళ్ళినా ఏ డిసీజ్ వచ్చినా సరే ఫస్ట్ వచ్చేసేసి వెయిట్ లాస్ అవ్వండి అంటూ ఉన్నారు. సో మాలాంటి వాళ్ళకంటే మాకైతే పెద్దగా దీని గురించి ఐడియా లేదు, చూసే వాళ్ళకి కూడా ఐడియా ఉండకపోవచ్చు కొద్దిమందికి. అసలు వెయిట్ లాస్ అంటే ఏంటి, ఫ్యాట్ లాస్ అంటే ఏంటి? ఎందుకంటే కొద్దిమంది ఫ్యాట్ లాస్ అవ్వాలి, వెయిట్ కాదు, మళ్ళీ మజిల్ వెయిట్ అందులో ఉంటుంది అని అంటూ ఉంటారు. అసలు మజిల్ వెయిట్ ఏంటి, ఫ్యాట్ లాస్ ఏంటి? అదేవిధంగా వాటర్ మంచిగా తీసుకోవాలని కొద్దిమంది అంటారు, వాటర్ ఎక్కువ తీసుకోకూడదని కొద్దిమంది అంటారు. సో అసలు ఎందుకు వెయిట్ గెయిన్ అవుతా ఉన్నాం అనే దగ్గర నుంచి మొదలు పెడదామంట. షూర్ అండి. సో అసలు వెయిట్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలండి. ఓకే, సో అసలు వెయిట్ అంటే ఏంటి అంటే ఇది సమ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ అండ్ ఎల్బిఎం అంటామండి, లీన్ బాడీ మాస్ అంటాం. సో లీన్ బాడీ మాస్ అంటే ఏంటి అంటే మజిల్ అండ్ మినరల్. ఓకే ఓకే, అగైన్ మజిల్ అంటే ఏం లేదు, ప్రోటీన్ అండ్ వాటర్. సో ఇది కాంబినేషన్, ఈ మొత్తం కాంబినేషన్ని వెయిట్ అంటాం. ఓకే ఓకే, సో వెయిట్ లాస్ అంటే ఎల్బిఎం తగ్గకూడదు, అంటే మజిల్ తగ్గకూడదు, ప్రోటీన్ తగ్గకూడదు, వాటర్ తగ్గకూడదు, ఆర్ మినరల్ అనేది డిక్లీట్ అవ్వకూడదు. ఓకే, సో బాడీ ఫ్యాట్ కూడా తగ్గకూడదండి. ఎక్సెస్ బాడీ ఫ్యాట్ అంటే అన్వాంటెడ్ ఎక్సెస్ బాడీ ఫ్యాట్ తగ్గటాన్ని వెయిట్ లాస్ అంటాము, లేకపోతే ఫ్యాట్ లాస్ అంటాము. ఓకే, ఇప్పుడు కొద్దిమంది వెయిట్ లాస్ అయ్యే టైంలో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అవునండి, అంటే వాళ్ళంతకు వాళ్ళే డైట్ కంట్రోల్ చేసుకోవడము, లేకపోతే మేము అసలు ఏం తినట్లేదు, మేము చపాతి మాత్రమే తింటా ఉన్నాం అంటా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇది లాస్ అవుతా ఉంటారా అండి? డెఫినెట్గా. అంటే వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు, అంటే లైక్ ఓన్లీ వన్ టైం తీసుకోవటం మీల్, లేకపోతే డిన్నర్ తీసుకోవటము, లేకపోతే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవటం, ఆర్ ఓన్లీ వన్ మీల్ పర్ డే లంచ్ తీసుకోవటం, అలా చేస్తూ ఉంటారు. సో దాంట్లో ఎంత ప్రోటీన్ పర్సంటేజ్ తీసుకుంటున్నారు, ఎంత కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ తీసుకుంటున్నారు, ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత తీసుకుంటున్నారు అనేది వాళ్ళకి అవగాహన ఉండదు. ఓకే, వాళ్ళు ప్రోటీన్ తీసుకోకుండా ఓన్లీ కార్బోహైడ్రేట్ ఆర్ ఓన్లీ ఫైబర్ తీసుకోవటము, ఆర్ ఓన్లీ ఫ్యాట్ తీసుకోవటము, లేకపోతే ప్రోటీనే తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ఇనఫ్ ప్రోటీన్ అనేది మనకి బాడీకి అందదు. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎనర్జీ అవసరమైనప్పుడు మజిల్ నుంచి డిప్లీట్ అవుతూ వస్తుంది వెయిట్ లాస్ అనేది. సో అలా అది హెల్దీ కాదు. ఓకే, ఇదేంటి మ్యామ్, అంటే బాడీ ఫ్యాట్లో ఇంకా ఏంటి ఎక్సెస్ బాడీ ఫ్యాట్ కాకుండా? బాడీ ఫ్యాట్ అనేది కాంబినేషన్ ఆఫ్ బాడీ ఫ్యాట్ అండ్ మజిల్ అండి. ఓకే, సో బాడీ ఫ్యాట్ అవసరం మనకి, మనకేనా కొంత అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ అనేది మనకు అవసరం. ఎందుకు అంటే మనకి బాడీకి ప్రొటెక్షన్ కోసం, ఇన్సులేషన్ కోసం. సో అన్వాంటెడ్ అంటే అవసరమైన దానికి మించి తీసుకున్న దాన్ని ఎక్సెస్ బాడీ ఫ్యాట్ అంటే. ఓకే, సో అది మనకి మంచిది కాదు. ఓకే, మరి హెల్దీ వెయిట్ లాస్ ఏంటి? అదేవిధంగా అలోవియా హెల్త్ కేర్కి వస్తే ఆ హెల్దీ వెయిట్ లాస్ ఏ విధంగా చేస్తారు మీరు? ఫస్ట్ అలోవియా హెల్త్ కేర్ రాగానే మనము బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అనేది చెక్ చేస్తాం. ఓకే, సో బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అనేది మనకు ఒక మిషన్ ద్వారా మనం ఈ పారామీటర్స్ ని తెలుసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఏమేమి తెలుస్తాయి అంటే హైట్ తెలుస్తుంది, పర్సన్ ఒక హైట్, దానిలో ఒక వెయిట్, వాళ్ళొక ఐడియల్ బాడీ వెయిట్ ఎంత ఉండాలి, అండ్ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేది తెలుస్తుంది, ఫ్యాట్ పర్సంటేజ్ ఎంతో తెలుస్తుంది, మజిల్ పర్సంటేజ్ ఎంతో తెలుస్తుంది, వాటర్ పర్సంటేజ్ తెలుస్తుంది, అండ్ ఈ ఫ్యాట్లో కూడా వాట్ టైప్ ఆఫ్ ఫ్యాట్ ఎక్కువ ఉంది అనేది తెలుస్తుంది. ఎక్స్టర్నల్ ఫ్యాట్ అంటే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాము, అది ఎక్కువ ఉందా లేదా నార్మల్గా ఉందా లేదా తెలుస్తుంది. ఇంటర్నల్ ఫ్యాట్ ఎంత ఉంది తెలుస్తుంది, అదేంటంటే విజరల్ ఫ్యాట్ అంటాము. ఓకే, ఆర్గానల్ ఫ్యాట్, ఆర్గాన్స్ నుంచి సరౌండ్ చేసే ఫ్యాట్ అనమాట. అదే కొంచెం మనకి హెల్త్కి మంచిది కాదు, అంటే నార్మల్ లెవెల్స్ కన్నా ఎక్కువ ఉంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మెటబాలిక్ రేట్, ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు అడిగారు కదా, మీరు ఎందుకండి వీళ్ళు మజిల్ ఎందుకు డిప్లీట్ అవుతుంది అనేది. సో దీనిని బట్టి మెయిన్ ఆధారపడి ఉంటుంది, అంటే మనం హెల్తీ క్యాలరీస్ తీసుకుంటున్నామా లేదా అనేది దీన్ని బట్టే తెలుస్తుంది అనమాట. ఓకే, మీకు ఇక్కడ వీటిని బట్టి ఒక ఐడియా వచ్చేసేస్తుందా ఎక్కడ వీళ్ళకి ఫ్యాట్ ఎక్స్ట్రా ఉందనేది? తెలిసిపోతుందండి. ఆర్గానల్ ఫ్యాట్ కూడా మనకి ఈ పారామీటర్స్ లో తెలిసిపోతూ ఉంటుంది, బీసీఏలోనే తెలుస్తుంది. ఒక క్లయింట్ అలోవియా హెల్త్ కేర్కి వచ్చారండి. సో వాళ్ళని వచ్చేసేసి మీరు వెయిట్ లాస్ కోసం వచ్చారు అని అంటే
ఎప్పుడు క్రయోకి ఎప్పుడు రెఫర్ చేస్తారు, లేదు ఆ క్రయో అవసరం లేకుండానే వెయిట్ లాస్ చేయొచ్చు అనేది ఎప్పుడు మీకు తెలిసిపోతుందండి? సపోజ్ దే ఆర్ లోకల్ క్లయింట్స్ అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళ క్లయింట్స్ అనుకోండి, ఫస్ట్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ చేస్తామండి. ఓకే ఓకే, బికాజ్ వాళ్ళు హెవీ వెయిట్ ఉన్నారు, లైక్ 30 kgs 40 kgs ఆర్ 50 kgs మోర్ దెన్ 50 kgs. సో ఐడియల్ బాడీ వెయిట్ కన్నా ఎక్కువ ఉన్నారు అంటే సో మనం దానికి ఫస్ట్ వెయిట్ లాస్కి ప్రమోట్ చేస్తాం. అట్లీస్ట్ ఒక 10 kgs తగ్గారంటే వాళ్ళ బిఎంఐ కూడా నార్మల్ అవుతుంది. కొంచెం బిఎంఐ కూడా గ్రేడ్ ఆఫ్ థర్డ్ గ్రేడ్ ఒబెసిటీలో ఉన్నారనుకోండి, వాళ్ళు గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 1కి వచ్చారనుకోండి, మనకు అప్పుడు తెలుస్తుంది ఎక్కడైతే ఫ్యాట్, స్టబర్న్ ఫ్యాట్ ఎక్కడ ఉంది, ఏ పర్టికులర్ ఏరియాలో స్టబర్న్ ఫ్యాట్ ఉంది, ఎక్కడ మొబిలైజ్ అవ్వట్లేదు అని తెలుస్తుంది. సో దానిని బట్టి మనము క్రయో అనేది మనం సజెస్ట్ చేస్తాము. అండ్ బిఎంఐ 30కి ఉన్న వాళ్ళకి యాప్ట్ పీపుల్ క్రయోకి. ఈవెన్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు, చెయ్యొచ్చు. ఎంత హైట్ కి ఎంత వెయిట్ ఉండాలండి అంటే మామూలుగా? సో జనరల్లీ ఐడియల్ బాడీ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ 100. సపోజ్ మీ హైట్ 170 సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి, మైనస్ 100 అంటే 70 kgs ఈజ్ యువర్ ఐడియల్ బాడీ వెయిట్. అలా అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అసలు నేను ఏమీ తినట్లేదు మ్యామ్, సో నేను నార్మల్గానే తింటా ఉన్నాను. కొంచెం తినగానే నాకు అమ్మ చాలా అనిపిస్తూ ఉంటుంది. కానీ అట్లాంటి వాళ్ళు కూడా వెయిట్ గెయిన్ అవుతా ఉన్నారు, ఎందుకంటారు అది? సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. ఓకే. సో ఇప్పుడు అందరూ ఐటీ పీపుల్ చూస్తే ఆల్మోస్ట్ 9 hours ఆఫ్ సిట్టింగ్ జాబ్ లోనే ఉంటూ ఉంటారు. సో 1 minute ఆఫ్ వాక్ అనేది, హార్డ్లీ 10 minutes ఆఫ్ వాక్ అనేది ఉండదు ఆ 9 hours ఆఫ్ వాళ్ళ జాబ్ లైఫ్ స్టైల్లో. ఓకే, సో 9 hours ఆ యాక్టివిటీలో వాళ్ళకి ఏంటి, బాడీ అంతా మెటబాలిజం అంతా ఆల్మోస్ట్ లోనే ఉంటుంది. ఓకే, అట్లీస్ట్ ఒక 2 hours ఒకసారి అలా వాకింగ్కి వెళ్ళటం, జస్ట్ ఒక 10 minutes వాక్ చేయటం వల్ల కూడా వాళ్ళ మెటబాలిజంని కొంచెం బూస్టప్ చేయొచ్చు. సో జనరల్గా డైట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అసలు ఎవరు స్కిప్ చేయకూడదండి. చాలా మంది ఈ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు, మేబీ లైక్ టైం అవైలబిలిటీ లేక, లేకపోతే ఒక అపోహ ఈ తినకపోతే మనం తగ్గిపోతాం, త్వరగా తగ్గిపోతాం అనేసి అదొక అపోహ ఉంటుంది. జనరల్లీ అసలు బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు. డే మొత్తం మీద మీల్స్ తీసుకుంటే హై క్యాలరీ కొంచెం బ్రేక్ఫాస్ట్ లోనే తీసుకోవాలి. సో వీ హ్యావ్ మనకు ఒక ప్రాబబ్ ఉంది, ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ కింగ్ అని. ఓకే, అండ్ ఒక క్వీన్ లాగా లంచ్ చేయాలి, మోడరేట్ గా డైట్ తీసుకోవాలి. అండ్ డిన్నర్ లో వెరీ లైట్ డైట్ లైక్ ఎ బెగర్ డైట్. అంటే ఎంత తక్కువ క్యాలరీస్ తీసుకుంటే డిన్నర్ లో మనకి అంత హెల్దీగా ఉంటాం. బికాస్ నైట్ మనకి జనరల్ గా యాక్టివిటీ అనేది ఉండదు. సో వీ విల్ బి ఇన్ ఎ రెస్ట్ మూడ్. సో వాట్ ఎవర్ ద ఎక్సెస్ క్యాలరీస్ ఏది తీసుకున్నా కానీ అది మనకి ఫ్యాట్ కిందనే కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో అందుకనేసి ద మీల్ షుడ్ బి లైక్ ఎక్కువ క్యాలరీస్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ లో, లంచ్ లో మోడరేట్, అండ్ డిన్నర్ లో ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఓకే మ్యామ్, ఇప్పుడు క్రయోలైపాలసిస్ గురించి మాట్లాడదాము. అది ఏంటంటే అది సర్జికల్ టైప్ లో ఉంటుందా, లేదంటే నాన్ సర్జికలా ఈ క్రయోలైపాలసిస్ అనేది? ఇస్ కంప్లీట్లీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అండి, కంప్లీట్లీ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్. మనం ఏమి ఇంటర్నల్ గా ఏది ఇన్సర్ట్ చేయటం, ఇంజెక్షన్స్ కానీ ఏది ఏమో, కంప్లీట్లీ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్. హెల్దీ వెయిట్ లాస్ అంటే ఏంటి మ్యామ్, అంటే ఎంత తగ్గచ్చు, ఎన్ని కిలోలు తగ్గచ్చు పర్ మంత్? సో అకార్డింగ్ టు WHO స్టాండర్డ్స్ ప్రకారము 3 to 5 kgs అనేది తగ్గచ్చండి. సపోజ్ ఒక బాడీ కనుక ఎక్కువ హైట్ కన్నా ఒక 40-50 kgs బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి మేబీ ఒక 1 or 2 kgs ఎక్కువ తగ్గినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చామండి మేము వెయిట్ లాస్ అవ్వాలని. సో మేము ఇక్కడ ఉన్నంత వరకు ట్రీట్మెంట్ తీసుకున్నాము, వెయిట్ లాస్ అయ్యాము. మళ్ళీ కొన్ని డైట్స్ ఫాలో అయిన తర్వాత వెయిట్ విపరీతంగా గెయిన్ అవుతా ఉంటారని విన్నా నేను. సో ఇక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతామా? వెయిట్ గెయిన్ అనేది ఎప్పుడు ఉండదండి. సో ఫస్ట్ మనము క్లియర్ గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు వెయిట్ తగ్గుతున్నారు అంటే ఒక 30 kgs వెయిట్ లాస్ అయ్యారు అంటే యు ఆర్ ఇన్ ఎ ప్రాపర్ లైఫ్ స్టైల్ అన్నట్టు అర్థం. అంటే యువర్ ప్రాపర్ డైట్ అండ్ యువర్ ప్రాపర్ యాక్టివిటీ చేస్తున్నారు కాబట్టి మీరు హెల్తీగా వెయిట్ లాస్ అనేది తగ్గారు. అదే కనుక అదే లైఫ్ స్టైల్ కనుక మీరు కనుక కంటిన్యూ చేశారు అనుకోండి, డెఫినెట్లీ అది మీకు పర్మనెంట్ గా సస్టైన్ అవుతూ ఉంటుంది. మన ఫుడ్ లో ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ చేరడం వల్ల మనం వెయిట్ లాస్ అవుతుంది? ఎందుకంటే కొద్దిమంది సబ్జా యాడ్ అవుతే మనం వెయిట్ లాస్ అవుతాం, రాగులు యాడ్ అవుతే వెయిట్ లాస్ అవుతాం అని అంటుంటారు కదా, అట్లాంటివి ఏవి ఉన్నాయండి యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్? సో జనరల్ గా వెయిట్ లాస్ కి కావాలి అంటే అండి, హై ఫైబర్ ఫుడ్ జనరల్ గా ప్రిఫర్ చేస్తాం. లైక్ మోర్ ఆఫ్ వెజిటేబుల్స్, మోర్ ఆఫ్ ఫ్రూట్స్ ఎక్కువ డైట్ లో. సో అంటే అన్ని మానేసి ఇవే తీసుకోవాలని కాదు, అలాంగ్ విత్ అ నార్మల్ డైట్ ఇవి కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫైబర్ అనేది మనకి ఈ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క ఎండ్ ప్రొడక్ట్స్ కి బైండ్ అయ్యి అవుట్పుట్ ఈజీగా ఉంటుంది. ఎక్కువ ఫైబర్ ఎందులో ఉంటుంది మ్యామ్? అన్ని వెజిటేబుల్స్ లో, ఆల్మోస్ట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్ అన్నిట్లో ఉంటుందండి. ఓకే, ఇప్పుడు అందరూ కూడా ఈ వెజిటేబుల్స్ నుంచి పిజ్జాలు, బర్గర్ల సైడ్ వెళ్ళిపోయారు. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తా ఉంది, ఓవర్ వెయిట్ పెరిగిపోతా ఉన్నారు. సో ఇట్ ఇస్ డైరెక్ట్ ఫ్యాట్
ఫ్యాట్ కదండి, Oh, yes, చీజ్ yes. అని మైనస్ అని ఉంటాయి కాబట్టి సో కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అసలు ఈ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి మ్యామ్? చాలా వరకు కూడా సో జనరల్గా ఫీమేల్కి చూసుకుంటే నవేడేస్ లైక్ 17 years గర్ల్స్ నుంచి 35-40 వరకు పీసీఓడి అనేది కామన్ ప్రాబ్లం. Yes, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు దీన్ని. ఆర్ లైక్ కన్సీవ్ అవ్వలేకపోవటం, హైపోథైరాయిడ్. ఇది హైపోథైరాయిడ్ అనేది ఇప్పుడు కామన్ ఫర్ మెన్ ఆల్సో బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెస్ ఫ్యాట్ ఓన్లీ అండి. అండ్ హైపర్ టెన్షన్ అండ్ నవేడేస్ చూస్తే డయాబెటీస్ మిలిటస్ ఇట్ ఈస్ మోస్ట్ కామన్ ఇన్ ఇండియా. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఒబేసిటీ. ఒక ఇంట్లో 5 మంది ఉన్నారంటే ఒకరికైనా డయాబెటీస్ అనేది కామన్ ఇప్పుడు ఉన్నారు బికాస్ ఆఫ్ ఫ్యాట్ ఏనండి. పర్టికులర్లీ ఇన్ హైదరాబాద్ బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే, లైఫ్ స్టైల్ వల్లనే మనకి ఈ ఫ్యాట్ అక్యుములేట్ అవటం వల్ల ఈ హెల్త్ డిజార్డర్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. మేజర్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది బాగా జరుగుతుంది. ఫ్యాట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయింది అంటే దేర్ ఆర్ సర్టెన్ హార్మోన్స్ లైక్ లెప్టిన్ ఎపిటైట్ మీద యాక్ట్ చేసేది, లైక్ ఇన్సులిన్ మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసేవి. ఇవి ఇంబ్యాలెన్స్ అవటం వల్ల మనకి ఎక్సెస్ ఆకలి ఎక్కువ అనిపించటము, లేకపోతే డయాబెటీస్ రావటము, ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇది మొత్తం మీద మనకు తెలిసి తెలియని డైట్లు ఫాలో అయినా కూడా ఓవర్ వెయిట్ పెరుగుతాము. అదేవిధంగా అసలు వెయిట్ లాస్ ఏంటి, మామూలుగా ఫ్యాట్ లాస్ ఏంటి అనేది కూడా మనకైతే చాలా అర్థవంతమయ్యే విధంగా కూడా చెప్పారు. సో అలోవియా హెల్త్ కేర్ సెంటర్లో అయితే 100% సక్సెస్ రేట్తో మేమైతే వెయిట్ లాస్ చేస్తున్నాము. అది కూడా హెల్దీగా క్రయోలైపాలసిస్ అనే ఒక కొత్త టెక్నాలజీని కూడా తీసుకొని వచ్చాము. ఎంతోమంది క్లయింట్స్ కూడా హ్యాపీ హెల్దీగా అయితే ఉన్నారని చెప్పేసి భవానీ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.